లేదు. క్లారిటీ అంటే సెల్ఫ్ డిక్లరేషన్ ద్వారా చేయడం కాకుండా గవర్నమెంట్ ఫిజికల్ ఎంక్వైరీ చేసుకొని అది ఏ ఏ టైప్ ఆఫ్ భూమి అనేది క్లారిటీ ఇచ్చిన తర్వాత అప్పుడు ఫీల్డ్ వెరిఫికేషన్ అయిన తర్వాత ఎల్ఆర్ఎస్ కట్టించుకుంటే బెటర్. అప్పుడు క్లారిటీ ఉంటుంది అన్నట్టు. సెల్ఫ్ డిక్లరేషన్ చేసుకుంటే సెల్ఫ్ డిక్లరేషన్ అంటే మీకు తెలియదు, ఇప్పుడు మీరు ఎల్ఆర్ఎస్ అంటే ఏందో కూడా తెలియదు. మీరు ఇన్ని డబ్బులు సంపాదించి కూడా ఎల్ఆర్ఎస్ అంటే తెలియదు. ఇప్పుడు మీకు మీ ప్లాట్ ఎల్ఆర్ఎస్ అంటే మీరేమంటారు, ఓకే నా ప్లాట్ మంచిదే, సెల్ఫ్ డిక్లరేషన్ ద్వారా అది ఓకే నాది క్లియరే, నాదేమి ఎఫ్టీఎల్ కాదు అని చెప్పి చేసేస్తారు. తీరా ఎంక్వైరీకి వచ్చేసరికి అది ఎఫ్టీఎల్ పై నీవు కట్టింది చేయలేదు, నీ ప్లాట్ ఎవరికి రాదంటే అప్పుడు అంతే. సో కాబట్టి ఫిజికల్ ఎంక్వైరీ అనేది మ్యాండేట్. ఓకే. ఇప్పుడు సార్ చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం చెప్తారంటే, ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరు కూడా ఈ రియల్ ఎస్టేట్లో డబ్బులు పెట్టడం అనేది మీ యొక్క వైట్ మనీని, అంటే మీరు ట్యాక్సులు కట్టి డబ్బు సంపాదించిన డబ్బునంతా కూడా బ్లాక్ కింద కన్వర్ట్ చేసి బ్లాక్ చేస్తున్నారు. అదే మీరు మ్యూచువల్ ఫండ్స్ షేర్ మార్కెట్లో పెట్టుకుంటే మీకు 12% CAGR వస్తుంది. మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు దాన్ని లిక్విడ్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. బట్ ఎప్పుడైతే మీరు ఈ రియల్ ఎస్టేట్లో పెడతారో అక్కడ మీ కష్టార్జితాన్ని